పడ్డారు, గుండె లాగాయి, అలాంటి వాళ్ళని కూడా ఏదో చెప్పినట్లున్నారు. బహుశా అది కూడా స్టార్ట్ చేస్తారు. నేను అనే పాయింట్ ఏంటంటే, ఫస్ట్ నువ్వు ఎవరి దగ్గరికి పోవాలా? నువ్వు చెప్పి నీ కార్యకర్తలు దెబ్బతిన్నారు, నీ కార్యకర్తలు చనిపోయారని నువ్వు అంటున్నావు కదా, వాళ్ళ దగ్గరికి పో అంటే వాళ్ళు లేరా? అటువంటి జరగలేదా? అవి జరగలేదు కాబట్టి అవన్నీ ఉత్తిత్వ సాక్షిలో సాక్షి టీవీలో ఓదరగొట్టారు కాబట్టి అవన్నీ నిజాలు కాదు కాబట్టి ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్తున్నాడు అని మనం అనుకోవాలా అనేది ఆలోచించాలి అందరూ. ఇప్పుడు నిజంగా ఆయన చెప్పినట్టు జరిగి ఉంటే, ఆయన చెప్పినట్టు దాడులు జరుగుంటే, ఆయన చెప్పినట్టు అన్యాయం జరుగుంటే ఫస్ట్ వాళ్ళ దగ్గరికి పోతాడా? ఏమి జరగని పిన్నెల రామకృష్ణారెడ్డి హ్యాపీగా చికెన్ మటన్ ఫిష్ కర్రీ తింటున్నాడు ఆడు జైల్లో. అన్నంటే ఈయన వచ్చి పీకేది ఆయన దగ్గరికి వచ్చి. నెల్లూరు ఆదిత్యం అంతా ఆయన స్వీకరిస్తున్నాడు, ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇప్పుడు మేమడిగేది కార్యకర్తలను వదిలేసి నువ్వు ఈ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్లాల్సి పోయి భజన చేయాల్సిన అవసరం ఏముంది అనేది మా పాయింట్ ఆఫ్ వ్యూ. ఏవి మీ సొంత బంధువులు పోయినప్పుడు కూడా నువ్వు పోలేదు కదా. మేము అడుగుతున్నాము, ఈ రోజు నీ సొంత బంధువులు చనిపోయినా నీ 5 ఏళ్లలో మీ దగ్గరున్న బంధువులు చాలా మంది పోయి ఉంటారు. ఎంతమంది ఇళ్ళకి పోయావు నువ్వు? ముఖ్యమంత్రిగా రాలేదు కదా తాడేపల్లి ప్యాలెస్ నుంచి. ఏమంత పిన్నెల రామకృష్ణారెడ్డికి నువ్వు రావాల్సిన అవసరం ఏముంది అనేది పాయింట్. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడన్నా నీ మైండ్ సెట్ మార్చు. నీ ప్రజలు, నీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఒకే విధంగా చూడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఏమన్నా నీకు అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది అనేది మా పాయింట్. నీ మైండ్ సెట్ మార్చు అని అంటుంది. చూద్దాం సార్, ఎందుకంటే ఇప్పటి నుంచే మీరు కూడా సజెషన్స్ ఇస్తున్నారు కాబట్టి. సరే, సజెషన్స్, సలహాదారులు చాలా మంది, ఇప్పుడు చాలా మందికి పదవి లేకపోయినా సలహాదారులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా వాళ్ళు